మా ఫస్ట్ యానివర్సరీకి ముందుగా నేను ఎలా రెడీ అవుతే బాగుంటుందని థింక్ చేసి మేకప్ వేసుకొని అండ్ మా హస్బెండ్ ఇచ్చిన డ్రెస్తోనే నేను వేసుకొని ఇంకా నేనైతే దానికి దండకి మ్యాచింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని తగ్గట్టుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చైన్ అండ్ బ్రాస్లెట్ పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. సో నేనైతే చైన్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ పెట్టుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో వీడియోలో చూసేయండి. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి వెళ్తున్నాము. ఇంతకీ ఎక్కడ వెళ్తున్నానంటే కర్నూలులో ఉన్న సాయిబాబా టెంపుల్ అండ్ ఇంకో హ్యాండ్కి వచ్చేసి బ్యాంగిల్స్ వేస్తున్నాను. బైక్లో గుడికి వెళ్తున్నాం. ఇంకో ఫ్యూ మినిట్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇక్కడ గుడి చుట్టూ షాప్స్ అయితే ఉంటాయి. మీకు ఏం కావాలో అవి కొనుక్కోవచ్చు టెంపుల్కి సంబంధించినవి. సో బైక్ అయితే పార్క్ చేసేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది అండ్ టెంపుల్ చుట్టూ చాలా స్పేస్ ఉంటుంది. అంతా సాయిబాబా సంబంధించినది ఫొటోస్ పిక్చర్స్ ఆయన గురించి అంతా. ఇంకా ఇలా లోపలికి మెట్లు ఉంటాయి. లోపలికి వెళ్ళేసి ఇంకా అర్చన చేయించుకొని హారతి తీసుకొని వచ్చి వెనకాల గుడి బ్యాక్ ఆపోజిట్లో తుంగభద్ర నది ఉంటుంది. సో శ్రీశైలంలో గేట్లు తెరచడం వల్ల నీళ్ళు అనేది ఫుల్గా వచ్చేసినాయి. ఏంటి నైట్ కూడా ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? హైదరాబాద్ పోయే రూట్లో లేపాక్షి రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళేసాను. ఇది సెకండ్ టైం అన్నమాట. నా కోరిక మేరకు ఈరోజు యానివర్సరీ అనేసి లేపాక్షి రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. ఇదిగోండి చాలా బాగుంటుంది రెస్టారెంట్. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. బయట కూర్చోవడానికి టిఫిన్స్ అన్నీ చూసుకుంటూ పాటలు వినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా తినేయచ్చు అన్నమాట. ఎలా ఉంది హోటల్ అయితే చాలా బాగుంది కదా. ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది.